హలో హాయ్ అందరికీ నమస్తే. ఏషియాలో నెంబర్ 1గా జరుగుతున్న జాతర మేడారం జాతర. ఇదే మేడారం జాతరకి వెళ్ళవలసిన ఆర్చ్. ఇప్పుడు మనం మేడారం జాతర ఎలా జరుగుతుంది, ఎక్కడ ఏంటి అనేది అన్నీ చూస్తాము. ఇదే జంపన్న వాగు. ఈ బ్రిడ్జ్ మీదుగానే మనము మేడారం గద్దెల వద్దకు వెళ్తాము. మొదటగా ఇక్కడ స్నానాలు పూర్తి చేసుకొని ఈ వాగులో స్నానం చేసిన తర్వాతే అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్తాం. ఈ వాగుకు ఒక ప్రత్యేకత ఉంది. జంపన్న యుద్ధం పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ వాగులోనే తన దేహాన్ని వదిలేశాడు. కళ్యాణ కట్టలోకి వెళ్ళి మా బాబుకి తలనీలాలు దేవునికి సమర్పించాము. మా అబ్బాయి చూడండి ఎంత మంచిగా చేయించుకుంటున్నాడు. అస్సలు అల్లరి చేయలేదు, చాలా మంచిగా చేయించుకున్నాడు. గద్దె దగ్గరికి వెళ్ళే దారిలో ఈ స్టాచ్యూస్తో లైటింగ్ అండ్ వాటర్తో చాలా బాగుంది. మీరు కూడా చూడండి. ఇది విలేజెస్ ఎలా ఉంటారు, వాళ్ళు పూర్వం ఎలా చేసుకుంటున్నారు, వాళ్ళ మేడారం జాతర అనేది లాగా ఉంది ఈ థీము. ఇది పక్కా తెలంగాణ విలేజెస్ థీము. చాలా మంచిగా ఉంది. చక్కగా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఫొటోస్ దిగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పూర్వం ఆదివాసులు సమ్మక్క సారక్క జాతర ఎలా జరుపుకుంటున్నారో, అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా వాళ్ళ ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు అనేలాగా ఉంది ఈ బొమ్మలు. ఇది రియల్గా డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కారు ఇక్కడ ఆగి ఈ బొమ్మలతో ఫొటోస్ దిగుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఇదే సమ్మక్క సారలక్క జాతర గద్దె. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి సమ్మక్క సారలక్క గద్దెలు ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను. ఇలా హోల్సేల్ అండ్ రీటైల్ ఎత్తు బంగారం అమ్మబడని షాప్స్ ఉంటాయి ఇక్కడ బంగారం కొని ఆ క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి కానుకల్ని సమర్పించుకుంటారు. మేడారంలో ఇలాంటి తులాభారాలు చాలా షాప్స్ కనిపిస్తాయి. ఇందులో మనకి ఏవైనా మొక్కులు ఉంటే అవి చెల్లించుకోవడానికి బంగారం అనగా బెల్లం సమర్పించుకోవడానికి కానుకలు ఒక సైడ్ ఉంచి తమ వెయిట్ ఎంతుందో అంత కానుకల్ని సమర్పిస్తారు. మేడారం జాతరలో ఇలాంటివి మనం చూడవచ్చు. ఈ జాతరకు వచ్చిన వాళ్ళు కానుకలు ఇలా సమర్పించుకుంటారు. ఒక సైడు ఎవరికైతే ముక్కులు ఉంటాయో వారిని కూర్చోబెట్టి ఇంకో సైడు బంగారాన్ని పెడతారు. బంగారం అంటే బెల్లం. మేడారం జాతర టైంలో వస్తే ఇలా క్యూ లైన్ ఉంటుంది. ఇదే క్యూ కాంప్లెక్స్. ఈ క్యూ కాంప్లెక్స్లో ఇలా ఉంటుంది లైన్స్. ఈ లైన్స్ అన్నీ దాటుకుంటూ గద్దె వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు జాతర అయిపోయింది కాబట్టి మనకు డైరెక్ట్గా వెహికలే గద్దె దగ్గరికి వెళ్తుంది.
గద్దె ఎంట్రన్స్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్దాం. నార్మల్గా అయితే మనం ఇలాంటి క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. మన వెహికల్స్ ఏవి రావు, ఎంటర్ చేయరు వాళ్ళు. ఒక 5-6 కిలోమీటర్స్ అవతల మనం పార్క్ చేసుకొని రావాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నార్మల్ టైం కాబట్టి ఎవరు జనాలు లేరు. అలా మనం ముందుకెళ్ళి మన కార్ని మనం ఏ వెహికల్లో వస్తే ఆ వెహికల్ని పార్క్ చేసుకొని గద్దె వద్దకు వెళ్ళిపోవచ్చు. మేడారంలో గద్దెలకి వెళ్ళే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మన వెహికల్ ఇప్పుడే ఇక్కడ పార్క్ చేసాము. ఇటు నుంచి లోపలికి వెళ్ళి కానుకలు సమర్పించి రావాలి. మాకు ఇక్కడ ముక్కు ఉంది, ఆ ముక్కు తీర్చుకోవడానికి వచ్చాము మేము. 10 days బ్యాక్ ఫుల్గా జనాలు ఉన్నారు, అందుకే ఇప్పుడు వచ్చాము. జాతర టైంలో చాలామంది జనాలు ఉంటారని చిన్నపిల్లోడితో రాలేక ఈ టైంలో వస్తున్నాము. ఇదే సమ్మక్క గద్దె ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఈ ఎంట్రన్స్లో వచ్చాము. అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి వే ఇలా ఉంటుంది. జాతర టైంలో ఇదంతా కానుకలతో నిండిపోతుంది, బంగారంతో. బంగారం అంటే ఇటు సైడు బెల్లం అని అర్థం. కానుకలు సమర్పించుకునే వాళ్ళు ఇక్కడి నుంచే కానుకలు సమర్పిస్తారు. ఇదే సమ్మక్క అమ్మవారి గద్దె. జాతర అయిపోయిన వారానికి కూడా జనాలు తగ్గలేదు. భక్తులు అయితే చాలామంది వస్తున్నారు. ఇప్పుడు టైం నైట్ 9:30 అయినా కూడా జనాలు తగ్గలేదు. ఇటు నుంచి సారక్క అమ్మవారి గద్దెకి వెళ్ళే దారి ఇది. మనం నార్మల్ టైంలో వస్తే బెల్లమంతా ఉంటుంది ఇక్కడ, అంటే బంగారం. సారలమ్మ ఉంది, ఇలా ఉంటుంది. కానుకలు వేయడానికి హుండీలు చాలానే ఉన్నాయి ఇక్కడ. 284, 283. మన ఏషియాలోనే అత్యధికంగా హాజరయ్యే జాతర ఇదే అంట. ఇది ఇంకొక గద్దె, గోవిందరాజు గద్దె. శ్రీ పగిడిదే రాజు గద్దె. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.